జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. మొంథా తుఫాన్ ఇది ఎంత భయంకరంగా ఇంపాక్ట్ చూపించింది కొన్ని డిస్ట్రిక్ట్స్ కంటే అత్యంత దారుణం అన్నమాట. మీరు చూస్తోంది ఇప్పుడు వరంగల్కి సంబంధించి ఎంత భయంకరంగా ఉంది. అసలు వరంగల్ సిటీ ఏడుంది. మొన్న మనకు కామారెడ్డిలో కనిపించిన సేమ్ సిచ్యువేషనే ఇప్పుడు వరంగల్లో కూడా కనిపిస్తోంది. వరంగల్, హన్మకొండ, మహబూబాద్ అన్ని చోట్ల ఇగో ఇదే. అసలు ఇల్లు ఎక్కడున్నాయి? ఈ డ్యామ్ సిచ్యువేషన్ చూడండి, అన్ని గేట్స్ ఓపెన్ చేసిర్రు. ఇట్లా వరంగల్ సిటీ నీళ్ళల్లో ఉంది ప్రస్తుతం. హన్మకొండ, మహబూబాద్, వరంగల్, జనగామ పూర్తిగా వాటర్లో ఉన్నాయి. 45 కాలనీలు ఇప్పుడు ప్రస్తుతం వరంగల్లో ఏదైతే సిటీ ఉందో 45 కాలనీ పూర్తిగా నీటిలోనే ఉన్నాయి. అందుకే కదా ఈ దృశ్యం. ఇగో చూడండి, బస్సులు నిలిచిపోయినాయి, ఎక్కడ ప్లేస్ లేదు, ఎటు చూసినా నీళ్ళే. రోడ్డే ఇది, పాఠశాల ఇది. ఒకసారి చూడండి, పాఠశాల మీద కూర్చొని ఎదురు చూస్తున్నారు చాలామంది కూడా. ఫుడ్ లేదు, నిన్నటి నుంచి కూడా ఇదే సిచ్యువేషన్. కంప్లీట్లీ వరంగల్లో ఇదే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా నీళ్ళే. 45 సెంటీమీటర్లు పడ్డది వరంగల్లో. హైయెస్ట్ రెయిన్ఫాల్ భీమదేవరపల్లి 45 సెంటీమీటర్స్. ఈ 45 సెంటీమీటర్స్ ఎఫెక్టే మనకు స్పష్టంగా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి విజువల్. ఇగో చూడండి, ఇవన్నీ కూడా నివాస ప్రాంతాలు. ఒక పైన బిక్కుబిక్కుమంటూ ఫుడ్డా లేకపోతే ఈ వాటర్ ఫ్లో ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు కిందికి దిగుతాం, ఎప్పుడు నార్మల్గా బతుకుతాం, అసలు ఈ వాటర్ ఫ్లో ఎట్లా తగ్గాల, చెరువు దగ్గరనే ఉన్నట్టే ఉంది. ఇగో ఇవన్నీ రోడ్లు. రోజు వరంగల్ వాసులు, హనుమకొండ వాసులు తిరిగేటటువంటి రోడ్స్ ఇవి. చెరువుల లాగానే ఉన్నాయి ఇవన్నీ. చూడండి, స్కూల్ బస్సు చూడండి ఒకసారి మునిగిపోయింది. షాపులు ఉన్నాయి, నివాస ప్రాంతాలు ఉన్నాయి. పడవ లేకుండా ఎట్నుంచి అటు దాటడానికి అసలు వీల్లేదన్నమాట. కనీస నిత్యావసరాలు కూడా లేవు. 45 కాలనీలు ఇట్లా నీటిలో ఉన్నాయనంటే ఇమాజిన్ చేసుకోండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నిన్న వాతావరణ శాఖ చెప్పినటువంటి ఏదైతే ఫ్లడ్ వార్నింగ్ ఉందో కనిపిస్తోంది స్పష్టంగా. ఒకసారి ఈ విజువల్ అయితే చూడండి మీరు. ఇగో చూడండి, మనుషులు ఇట్లా వాళ్ళ అన్నీ ఏం చేయాలో అర్థం కాక ఒక మంచం మీద అన్నీ పెట్టుకొని అటు నుంచి ఇటు దాటుతున్నారు. ఇగో ఇక్కడ చూడండి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మొత్తం లోపలన్నీ వాటర్. ఇగో వీళ్ళు ఇట్లా బయట ఉండి ఎప్పుడు నీళ్ళు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. భయంకర దృశ్యాలన్నమాట. వరంగల్ పూర్తిగా నీటిలో ఉంది. వరంగల్ సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూస్తోంది ఈ విజువలే. ఇంజనీర్స్ కాలనీ మనం చూస్తోంది. ఇగో ఇది ఇంకో కాలనీ. నీళ్ళు ఎట్లా ఫ్లో అవుతున్నాయో చూడండి. అంతే, పైన ఉండిపోయారు అందరూ, కింద ఉండడానికే లేదు. ఇగో ఫస్ట్ ఫ్లోర్లో ఎప్పుడు నీళ్ళు తగ్గుతాయా, ఎట్లా ఇది అని ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషనే. 45 కాలనీలు అంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో వరంగల్ ఉంది. మొత్తం నిన్న వర్షం స్టార్ట్ అయితే ఎడతెరిపి లేకుండా రాత్రి వరకు కురిసింది. ఎందుకంటే రెడ్ జోన్లో ఉండే. ఎప్పుడు తగ్గుతాయా వాటర్ అని ఎదురు చూస్తున్నారు. ఆ కార్ల సిచ్యువేషన్ చూడండి. అండ్ ఇంకోటి, కర్ర సహాయంతో అక్కడి నుంచి ఇటు దాటే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యావసరాలు అయితే తీసుకోవాలి కదా. ఆ ఫ్లోలో ఒకవేళ మనిషి నిల్చుంటే కొట్టుకపోవడమే, సింపుల్. అటు చూడండి, అసలు పిట్టగోడ అసలు కనిపిస్తలేదు, మొత్తం నీళ్ళతో నిండిపోయినాయి. ఆ లోపల కాలనీ ఉంది, ఇల్లున్నాయి, అసలు పోవడానికి కూడా లేదనమాట. అక్కడెక్కడో పైన ఉన్నారు భయంతో. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, పాములు, తేళ్ళు, ఇక ఎన్నెన్నో. ఇక ఈ నీళ్ళు ఎప్పుడు తగ్గాలి, వాళ్ళ ఇళ్ళ లోపలికి వాళ్ళు ఎప్పుడు పోవాలి, వీళ్ళందరూ కూడా మళ్ళా నార్మల్గా కావడానికి ఎన్ని రోజులు పడుతుంది అర్థం కానటువంటి సిచ్యువేషన్. చూడండి, మహిళలు కానీ ఆ ఫ్యామిలీస్ కానీ స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించేసారు. పూర్తిగా పైనుంచి చూస్తున్నారు ఈ వాటర్ ఎప్పుడు తగ్గుతాయా అని. ఇది రోడ్లో వాటర్ ఫ్లో చూస్తే ఎంత భయంకరంగా ఉందో మీరు ఇమాజిన్ చేయండి. సేమ్ ఇదే సీన్ మనకు కామారెడ్డిలో కనిపించింది. ఇగో జనాలు
ఒక్కసారి చూడండి, అది రోడ్డు మధ్యలో డివైడర్ ఉంటుంది కదా, ఆ డివైడర్ మీద నిల్చొని చూస్తున్నారు. ఒకవైపు రోడ్డు ఓకే, కొంతవరకు వాటర్ ఫ్లో ఉంది, అంటే తగ్గింది ఇప్పుడు. బట్ అటు సైడ్ మీరు చూస్తే కనుక మొత్తం వాటరే. ఆ కాలనీ అంతా కూడా నీటిలో మునిగిపోయింది. ఆ కాలనీ వాసులే భయంతో బయటకు వచ్చి ఇట్లా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. చూడండి ఒకసారి, ఆ గేట్ చూడండి ఒకసారి, గేట్ పూర్తిగా నీళ్ళల్లో ఉంది. అంటే ఏ హైట్లో వాటర్ పోతున్నాయి. ఒక్కసారి ఈ విజువల్ చూసినా మీకు అర్థమవుతుంది ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వరంగల్ హన్మకొండ సిచ్యువేషన్ ఉంది అనేది. ఒకసారి చూడండి, వస్తువులన్నీ నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చినాయి, అక్కడ స్టక్ అయిపోయినాయి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు భయంతో భయపడిపోతున్న సిచ్యువేషన్. ఎడతెరిపి లేకుండా నాన్ స్టాప్ వర్షం, 45 సెంటీమీటర్లు ఏకధాటిగా వర్షం పడితే ఒక సిటీలో ఉన్న సిచ్యువేషన్ ఇది. వరంగల్ పూర్తిగా నీటిలో ఉంది, వరంగల్ పూర్తిగా మునిగిపోయింది. కామారెడ్డిలో ఎట్లాంటి పరిస్థితి అయితే మనకు కనిపించిందో మొన్న ఒక నెలన్నర క్రితం వరకు, సేమ్ ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు వరంగల్ హన్మకొండలో మనకైతే కనిపిస్తోంది. భీమదేవరపల్లి, వరంగల్ భీమదేవరపల్లిలో హైయెస్ట్ రెయిన్ఫాల్ 42.2 సెంటీమీటర్స్. వరంగల్ జిల్లా పర్వతగిరిలో 41.5 సెంటీమీటర్లు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్లో 33 సెంటీమీటర్లు. వరంగల్ జిల్లా సంగెంలో 33 సెంటీమీటర్స్. నెక్కొండలో 35, కిలావరంగల్లో 34 సెంటీమీటర్స్. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే ఆ ఏరియాలన్నీ కూడా 30, 35, 20, 25 ఇట్లాంటి సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి. గ్రామాలకైతే పోవడానికే లేదు, అంత దారుణం. ఇక పంటల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఇప్పుడు పంటలు చేతికొచ్చే సమయం. కంది అనుకోండి, పత్తి అనుకోండి, వరి అనుకోండి, మొత్తంగా ఇగో ఇట్లా నీళ్ళలో కొట్టుకుపోయినాయి, లేకపోతే నీళ్ళల్లో ఉన్నాయి. ప్రస్తుతం సిటీలోనే ఇట్లాంటి పరిస్థితి ఉందంటే అసలు ఇక పంట పొలాల సిచ్యువేషన్ ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వము మమ్మల్ని ఆదుకోవాలి, ప్రభుత్వము ఇమీడియట్గా యాక్షన్లోకి దిగాలి, రంగంలోకి దిగాలి, అధికారులందరూ గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు సహాయం చేయాలి. ఇవన్నీ కూడా ప్రజలే కాదు, ఇప్పుడు అధికారులకు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. రంగంలోకి అయితే దిగినరు అధికారులందరూ కూడా. ఈ వాటర్ ఎక్కడైతే ఉందో, వాటర్ ఈ ఫ్లో ఎప్పుడు తగ్గుతుంది, తర్వాత వెంటనే జనాలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని ఎట్లా సమకూర్చాలి, ఇవన్నిటి మీదనైతే దృష్టి పెట్టినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒక వాగు దాటుతున్నారు చూడండి ఒకసారి, వాగు ఎంత ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖచ్చితంగా అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎవరైతే వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు రిస్క్ అయినా సరే దాటుతున్న విజువల్ ఇది. ఒకసారి చూడండి, బండితో సహా వీళ్ళందరూ ఇటు నుంచి అటు ఆ ఫ్లోలో దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫ్లోకి బండి కూడా కొట్టుకుపోయేంత స్థితిలో మనకైతే స్పష్టంగా ఈ విజువల్ ద్వారా మనకైతే అర్థమవుతోంది. ఒకసారి చూడండి, ఈ మహిళలు కావచ్చు, చాలామంది రోజు పనికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఈ వాగును దాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ కనిపిస్తోంది కేవలం ఒక వాగు మాత్రమే, అట్లా ఎన్నో వాగులు, ఎన్నో గ్రామాలు అటునుంచి అటు, ఇటు నుంచి అటు దాటనీకే అవకాశం లేకుండా అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఒక్కసారి చూడండి, వాగులు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇదే పరిస్థితుల్లో చాలా చెరువులు, చాలా గ్రామాలకు అసలు నెట్వర్కే తెగిపోయింది. అంటే ఇటు నుంచి అటు రాకపోకలే బంద్ అయిపోయినాయి, ఎటు వాళ్ళు అటే ఉండిపోయిన సిచ్యువేషన్. సో అధికారులు కూడా వీటి మీద సీరియస్గా దృష్టి పెట్టినట్టుగా చెప్తున్నారు. ఒక్కసారి చూడండి, డ్యామ్స్ అన్నీ ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకున్నాయి. అన్ని డ్యామ్స్కి సంబంధించి గేట్స్ అన్నీ ఓపెన్ చేసిర్రు, కిందికి వదులుతున్నారు. సో దిగువ ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ నీళ్ల ముప్పు పొంచి ఉంది కాబట్టే ఒకవైపు వర్షం పడుతోంది, ఇంకోవైపు డ్యామ్ నుంచి వాటర్ రిలీజ్ అవుతున్నాయి. అన్నీ ఎటువైపు నుంచి చూసినా, ఎక్కడ చూసినా వాటరే కనిపిస్తోంది. వరంగల్, హన్మకొండ, మహబూబాద్ ఈ జిల్లాలో అన్నీ కూడా. సో రెడ్ అలర్ట్ ఎప్పుడైతే ప్రకటించిండ్రో అప్పటి నుంచి కూడా వర్షం దంచి కొట్టింది ఈ జిల్లాల్లో కూడా. సో మెయిన్ ఇంపాక్ట్ కూడా ఈ జిల్లాల మీదనే స్పష్టంగా కనిపించింది. నాన్ స్టాప్ వర్షం చూడండి ఒకసారి, ఆ వర్షం విజువల్ కూడా అదే.
పూర్తిగా నాన్ స్టాప్ వర్షం పడ్డది కాబట్టి ఇట్లా అన్నీ, ఎందుకంటే మనకు ఈసారి వర్షాలు చాలా బాగా పడ్డాయి. ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాయి అన్నీ కూడా. ఇంకా 45 సెంటీమీటర్ల వర్షం పడేసరికి భయంకరమైన సిట్యువేషన్ వచ్చింది వరంగల్కి. అదే మనము స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఈ విజువల్లో కూడా మనకు అదే కనిపిస్తోంది. సో వరంగల్ పూర్తిగా నీటిలో ఉండిపోయింది. పాపం ఎవరైతే ఆ వరంగల్ సిటీలో ఉన్నారో, పెద్ద వర్షం పడితే చాలు ఇట్లనే వరంగల్ మునిగిపోతుంది. ఇది వెరీ కామన్ అయిపోయింది, పెద్ద కన్సర్న్ కూడా అయిపోయింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లని కొట్టి